215వ పాట. పాత పాటల పుస్తకంలో 213. రెండు 215, 213. భజింపరాని ప్రభు యేసుని ఆత్మ సత్యములతో ప్రేమమయుని పరమాత్మని భజింపరాని పాపక్షమాపణ మనకిచ్చెను మనల విమోచించెను మనకిచ్చెను
కొత్త పాటల పుస్తకంలో 209వ పాట, పాత పాటల పుస్తకంలో 207. రక్షకుడా యేసు ప్రభు స్తోత్రము దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా, స్వచ్ఛమైన నిత్య ప్రేమ చూపిన దేవా. రక్షకుడా దేవుడే నక్షమైన విరోధేవుడు, దేవుడే నక్షమైన
పరిశుద్ధ గ్రంథం నుంచి ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం అందరం కలిసి చదువుతుంది. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన 1వ అధ్యాయం 18వ వచనం. నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని కానీ నేను యుగయుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళపు లోకపు యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. దయచేసి చిన్న ప్రార్థన చేసుకున్నాను. దయచేసి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళని తల్లిదండ్రులు జాగ్రత్త చూసుకోవాలని కోరుతున్నాను. కొంచెం మీరు ముందుకు జరిగినట్లయితే వెనుక నుంచి వచ్చే వాళ్ళకి కొంచెం ప్లేస్ సెట్ అవుతుంది. పరిశుద్ధమైన తండ్రి, జీవం గల దేవ, మీకు ఎంతలోకి స్తోత్రము చెల్లించుకొచ్చినాము. మరి యొక్క పునరుద్ధాన దినాన ఈ రీతి సంఘంలో కూడుకొని మీ యొక్క వాక్యంగా ధ్యానించినట్టుండగా మీ సన్నిధిని మాకు తోడుగా ఉంచండి. ఎల్లబడిన ఆత్మతో నింపండి. మీ మాటలుగా నాతోనూ కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మాట్లాడుతూ రమ్మని చదవబడిన వాక్య భాగం ద్వారా మీరు మాతో ఏదైతే మాట్లాడాలని మీరు ఉద్దేశించి ఉన్నారో ఆ మాటలు నేరుగా మా హృదయంలో నాటబడి ఫలించలాగా సహాయం చేస్తూ రమ్మని నీ కుమారుడు మా రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఈరోజు ఏం రోజు అంటే ఈస్టర్, తెలుగులో మాట్లాడుతుంటారు పునరుద్ధాన దినం. ఎవరికి? యేసుకి పునరుద్ధానం. మనకి ఎంతమంది సంతోషంగా ఉన్నారు ఇక్కడ? కొంతమంది చేతులు లేపుతున్నారు. మిగతా వాళ్ళు సంతోషంగా లేరా? అంటే క్రీస్తు పునరుద్ధానుడే రావడం నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు మాత్రం చేతులు ఎత్తగలరు. నేను చెప్పేది ఏమన్నా అర్థం కాదు కదా. నా జీవితంలో క్రీస్తు పునరుద్ధానుడై రావడం నాకు ఇష్టం లేదు అన్న వాళ్ళు చేతులు ఎత్తకండి. నీకు ఇష్టం లేదా? ఎంతమందికి ఇష్టం లేదు? అందుకే మేము మొహాలలో సంతోషాలు కనబడట్లేదు. క్రీస్తు పునరుద్ధానుడే లేచాడు, బట్ నా జీవితంలో ఇంకా రాలేదు అనుకున్నవారు ఇంకా రాలేదు. వచ్చి ఉందా? ఎలా వచ్చిందంటారు? చెప్పండి. జనరల్గా మనం ఆరాధించే దాంట్లో ఏమని ఆరాధిస్తాం? ఆరాధన చేస్తాం కదా అందరూ. ఏమని ఆరాధిస్తాం? దేని కొరకు అసలు ఆరాధిస్తాం మనం? నాకు కొంచెం చూడలేదు, కొంచెం గట్టి చెప్పండి. పాపము క్షమించాడు. నెక్స్ట్ ఆయన చేసిన మేలు జ్ఞాపకం చేసుకోండి. మేలును జ్ఞాపకం చేసుకోండి. నెక్స్ట్ తిరిగి లేచిన రోజు, చనిపోయిన రోజు. మన కొరకు తిరిగి లేచాడు. కీర్తన 49:9 వచనం చూడండి. వారి ప్రాణ విమోచన ధనం బహు గొప్పది, అది ఎన్నటికీ తీరక అట్లా ఉండవలసినదే. చాలు. ఏంటంట? ప్రాణ విమోచన. నెక్స్ట్ కీర్తన 18:50. గొప్ప రక్షణ కలుగజేయు వాడవు, అభిషేకించిన దావీదును అతని సంతానమును నిత్యము కనికరము చూపువాడు. ఏం చూస్తున్నాం? గొప్ప రక్షణ. కీర్తన 48:1. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహు కీర్తనీయుడునై ఉన్నాడు. చాలు. యెహోవా గొప్పవాడు. మనం దేనికోసం ఆరాధించాలంట? పరలోకంలో మనం ఈ భూ సంబంధమైన ప్రజలంగా మనం జీవిస్తున్నాం కాబట్టి మనం ఏమని ఆరాధిస్తామంటే
మనకు కలిగిన దానిని బట్టి, దేవుడు మనకి దీవించిన దాన్ని బట్టి, మనకున్న ఈవులను బట్టి, చేస్తున్న సహాయాన్ని బట్టి మనం ఏం చేస్తామంట? దేవుణ్ణి ఆరాధించే వారంగా ఉంటాం. కానీ పరలోకంలో దేవుని ఏమని ఆరాధిస్తారు కదా సార్? పరిశుద్ధుడు అని ఒకటి, గొప్ప రక్షణను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తారు. మనకు కావాల్సిన అన్నిటి ఇవన్నీ ఈ లోకం సంబంధించినవి. మేము లాస్ట్ టైం వచ్చినప్పుడు కూడా చెప్పారు, ఈ లోకంలో మహాభారతి 60 సంవత్సరాలు లేదంటే 80 సంవత్సరాలు. ఈ తాత్కాలికమైన జీవితం కాకుండా యుగ యుగాలు ప్రభుత్వం గడిపే జీవితంలో మనకి ఏం కలుగుతుంది? ఏం కలుగుతుంది? గొప్ప రక్షణ కలుగుతుంది. ఆ గొప్ప రక్షణ ఎవరిస్తారు? గొప్ప దేవుడు మాత్రమే. మనం ఇంతకుముందు చదువుకున్నారు కదా, కీర్తన 48:1 ఏంటంటే ఆయన గొప్ప దేవుడు. ఆ గొప్ప దేవుడు ఏం చేశాడు? నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఏం చేశాడు? మన గుడ్ ఫ్రైడే రోజు చదువుకున్నాం. కల్వరిశిలలో మనం యేసుక్రీస్తు ప్రభువుని మనకి ఇప్పుడు కూడా ఒకసారి మనం ఆలోచించుకొని చూడండి. ఏం చేయబడుతూ వచ్చాడు? మేకులతో గుచ్చబడుతూ వచ్చారు. పక్కలో పల్లెపోటు పొడవబడుతూ వచ్చింది. ఒళ్ళంతా, శరీరం అంతా రక్తధారులై ఉంది. తలకు ముళ్ళ కిరీటం ఉంది. మనం చేసిన తప్పును బట్టి పిడిగుడుతులు గుద్దబడి ఉన్నాయి. ఇక మొహం మీద ఉమ్మి వేయబడి ఉన్నాయి. ఇంత భయంకరమైన శోధన అనుభవించుకుంటూ కల్వరిశిలలో నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ఏం చేశాడు? చనిపోతూ వచ్చి ఉన్నాడు. ఈ రోజున ఏం అనుగ్రహించడానికి? గొప్ప రక్షణను అనుగ్రహించడానికి. గొప్ప రక్షణ ఎందుకు ఆయన అనుగ్రహించగలడు అని అంటే ఆయనే గొప్ప దేవుడు కాబట్టి. మనకి రక్షణ ఎక్కడ దొరుకుతుంది? ప్రభువైన యేసుక్రీస్తు దగ్గర మాత్రమే. మనం ఇంతకుముందు చూసుకున్నప్పుడు కూడా రక్షణ కేవలం నా నామము మాత్రమే దొరుకుతుంది. నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఏ దేవుడి దగ్గర కూడా నీకు ఈ రక్షణ అనేది దొరకదు అని చెప్పేసి ప్రభు మనకు సెలవిస్తా ఉన్నాడు. అలాంటి గొప్ప రక్షణ కలిగి ఉన్న మనం ఏం చేయాలి? ఆరాధించాలి. ఇప్పుడు చెప్పండి, ఎవరు సంతోషంగా ఉన్నారు? గొప్ప రక్షణ ఎంతమంది తీసుకొని ఉన్నారు? అంటే మిగతా వాళ్ళు తీసుకోలేదా? నా ఉద్దేశం రక్షణ అంటే ఏంది జనరల్గా? పాప క్షమాపణ. వెరీ గుడ్. నెక్స్ట్, బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు. సరే, అంటే ఆల్రెడీ అంటే ఒక 100 సంవత్సరాల కింద నుంచే తాత ముత్తమ్మల అమ్మ నుంచే అందరు క్రైస్తవులే అనుకోండి. వాళ్ళ పిల్లల పిల్లలు పిల్లల పిల్లలు. ఇప్పుడు ఫర్ సపోజ్ ఇతనే ఉన్నాడు అనుకోండి. ఇతను నేను దగ్గరకు వచ్చి నువ్వు రక్షింపబడ్డావు అన్నాడు. ఏం చెప్తాడని? ఏం చెప్తావు? మా తాతల ముత్తాతల కాలం నుంచే మేము క్రైస్తవులం. మా తాతల ముత్తాతల కాలం నుంచే నేను సంఘానికి వెళ్తున్నా, పాటలు పాడుతున్నా, వాక్యం బోధిస్తున్నా, అక్కడికి వెళ్తున్నా, ఇక్కడికి వెళ్తున్నా, అన్నీ చేస్తున్నా అని. కానీ అడిగిన క్వశ్చన్ ఏంది? రక్షింపబడ్డావా? రక్షింపబడ్డం అంటే ఏంది? మారు మనసు ఎలా వస్తుంది? అది నీ పాపంను నీవు ఒప్పుకొని దాన్ని విడిచిపెట్టి క్రీస్తు ఏ రీతిగా అయితే సమాధి చేయబడి తిరిగి పునరుద్ధానుడై లేచాడో మనము కూడా మన నీళ్ళలో ఎప్పుడైతే మనం మునుగుతామో మన పాపంతో మనం సమాధి చేయబడి తిరిగి లేచేటప్పుడు క్రీస్తుతో కూడా మనం పరిశుద్ధుడిగా లేపబడుతున్నాం అనేది సాక్ష్యం. రైట్? ఆ సాక్ష్యం మనం కలిగి ఉన్నప్పుడు మాత్రమే మనం రక్షింపబడినట్టు. మన తల్లిదండ్రులను బట్టో, మన తాత ముత్తాతలను బట్టో, లేదా వాళ్ళు ఎంత పెద్ద క్రైస్తవులైనా కావచ్చు, లేకపోతే ఎంత పెద్ద ప్రసంగికులైనా కావచ్చు, నువ్వు వారి కుమారుడైనంత మాత్రాన, మనోడైనంత మాత్రాన, వారసులైనంత మాత్రాన మీరు రక్షింపబడడం అనేది ఇంపాసిబుల్. ఈ రక్షణ అనేది ఎవరికి వారికి ఇండివిజువల్. అది వాళ్ళు రక్షింపబడ్డారు కాబట్టి నా కుటుంబం రక్షింపబడ్డది కాబట్టి నేను రక్షింపబడాల్సిన ప్రత్యేకంగా బ్యాప్టిజం తీసుకోవాలి, ప్రత్యేకంగా అది చేయాలి, ఇది చేయాలని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే రక్షణ అనేది నీ ఇండివిజువల్. రేపు పొద్దున తీర్పులోకి కొనుక్కోబడినప్పుడు నువ్వు సింగిల్గా మాత్రమే వెళ్తావు. కుటుంబంతో కలిసి అక్కడ నాకు అండ ఉంది, ఇంత బలగం ఉంది, ఇది ఉంది, నాకు ఆస్తి ఉంది, పలుకుబడి ఉంది, అది ఉంది, ఇది ఉంది అని చెప్పేసి ఇక్కడ మనం ఎంత విలువీగినా కూడా అక్కడికి వెళ్ళేది చనిపోయినప్పుడు ఏం చేస్తారు? సింగిల్గా కొనుక్కోబడతాం తీర్పు దగ్గరికి. అంతేగాని నీ కుటుంబం రాదు, నీ భర్త రాడు, నీ భార్య రాదు, నీ పిల్లలు రాదు. అప్పుడు మనం తీర్పు ఎదురుగా నిలబడినప్పుడు దేవుడు మనల్ని అడిగినప్పుడు నీవు రక్షింపబడ్డావు అని దేవుడు అడిగితే ఏం చెప్తారు? అప్పుడు నీకోసం అది చేయలేదా, ఇది చేయలేదా? అవన్నీ కాదురా బాబు, నువ్వు రక్షింపబడ్డావా? రక్షింపబడ్డం అంటే నీ పాపంలో నువ్వు ఒప్పుకోవాలి, కుటుంబం కాదు. నీ పాపం నువ్వు ఒప్పుకొని నువ్వు విడిపింపబడితే రక్షింపబడినట్టు. సో ఆ రక్షణ మనకి ఇవ్వడానికి మనం ఏదైతే దేవుడి నుంచి కోల్పోయి ఉన్నామో, ఏదైతే మహిమను కోల్పోయి ఉన్నామో, ఏదైతే సంబంధాన్ని కోల్పోయి ఉన్నామో, ఏదైతే ఐకమత్యాన్ని కోల్పోయామో, ఎప్పుడైతే కల్వరిశిలలో ప్రభు సమాప్తమైనదని తన యొక్క ప్రాణాన్ని అర్పించినప్పుడు దేవాలయపు తెర పైనుంచి కిందకి చినిగిపోయింది అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. పైనుంచి కిందికి ఎందుకు తిరగాలి? ఇలా తిరగచ్చు కదా. మనం మాట్లాడుతాం
పైనుంచే ఎందుకు కిందికి చినగాలి? అడ్డుగా కూడా చినగొచ్చు కదా. అడ్డుగా చినిగితే ఏమవుతుంది? జనరల్గా మనం అంత సీరియస్గా చూడకండి. ఇప్పుడు పైనుంచి ఇలా చినిగిందని చెప్తున్నారు. అడ్డుగా చినిగితే ఏమవుతుంది చెప్పండి? అడ్డుగా చిరిగితే ఇంకా ఆ అడ్డు అనేది మనకి ఎదురుగా ఉంటూనే ఉంటది, పోదు. పైనుంచి చినగడం వల్ల ఏమవుతుందంటే దేవునికి మనకి మధ్య ఉన్న అడ్డుకోవడం అనేది కంప్లీట్ గా తీసివేయబడింది. ఇప్పుడు నువ్వు నేరుగా ఏం చేయగలుగుతున్నావు? దేవునితో సహవాసం చేసే నీకు ఆధిక్యత కలిగింది. దేవునితో మాట్లాడే యొక్క అర్హత నీకు దొరికింది. దేవునితో సహవాసం చేసే నీ యొక్క ఆ యొక్క ఐకమత్యం అనేది దేవునితో నీకు కలపడానికి ఏం చేశాడు దేవుడు? పైనుంచి కింది వరకు ఆ అడ్డుగోడని చీల్చివేశాడు. చీల్చివేసి ఏమైంది? మనం ఏదైతే కోల్పోయి ఉన్నామో దాన్ని తిరిగి నెలకొల్పడం జరిగింది. అది ఇవ్వడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చే కలువరిలో మన కొరకు ప్రాణం పెట్టి ఈ దినం సజీవుడిగా లేచాడు. సజీవుడిగా లేచినందుకు నేను బాధపడుతున్నాను అని మన అందరూ తెలిసి నిలబెట్టారు. అంతే కదా. నా జీవితంలో ప్రభు సమాధి చేయబడి తిరిగి లేచి నాకు రక్షణ ఇచ్చాడని చెప్పి నేను సంతోషంగా ఉన్నాను అన్నది ఇప్పుడు చేయగలుగుతాను. ఇప్పటివరకు నేను ఇంకా వర్తమానంలోకి వెళ్ళదు. ఇంకా కొంతమంది చేతులు లేపట్లేదు. సో మీరు సంతోషంగా లేదని ఇంకా నేను ఫిక్స్ అయిపోతాయి. రైట్, సరే. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వచనం ఒకసారి చూడండి. 1 నుంచి 6 వచనాలు. ఇంతకుముందు మనం చదువుకున్న దాంట్లో నేను మొదటి వాడను కడపటి వాడను జీవించువాడను మృతుడినైతిని కానీ ఇదిగో యుగ యుగంలో ఏమై ఉన్నాడంట? దేవుడు సజీవుడై ఉన్నాడు. అంటే మృతుల్లో నుంచి ఆయన సజీవుడిగా లేపబడి ఉన్నాడు. లేపబడి ఉన్న దానికి రుజువులు మనం చూస్తా ఉన్నాం. మత్తయి సువార్త 28:1 నుంచి 6 వచనాలు ఒకసారి చదవండి. విశ్రాంతి దినం గడిచిపోయిన తర్వాత ఆదివారం తెల్లవారుచుండగా మగ్దలేని మరియు వేరొక మరియు సమాధిని చూడవచ్చి, ఇదిగో ప్రభు దూత పరలోకం నుండి దిగివచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహా భూకంపం కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె నుండెను. అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. అతనికి భయపడటం వల్ల కావలి వారు వనికి చచ్చిన వారి వలె నుండి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువపైన యేసుని మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొని ఉన్న స్థలము చూచి తర్వాత వెళ్ళి ఆయన లూకాసు వార్త 24వ అధ్యాయం 5వ వచనం. వారు భయపడి ముఖంలో నేల మోపి ఉండగా, సజీవుడైన వారిని మీరు ఎందుకు మృతుల్లో వెతుకుచున్నారు? అపోస్తుల కార్యములు 7:56. ఆకాశము తెరవబడి మనుష్య కుమారుడు దేవుని కుడిపార్శ్వమందు నిలిచి చూస్తున్నారని చెప్పాడు. అదే అపోస్తుల కార్యములు 1:3. ఆయన శ్రమ పడిన తర్వాత 40 దినముల వరకు వారు కనబడుచు దేవుని రాజ విషయంలో గురించి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తాను సజీవంగా కనపరుచుకొనెను. వీటన్నిటి బట్టి మనకి ఏమర్థమవుతుంది? ప్రభు ఇంకా సమాధిలో ఉన్నాడని ఎంతమంది అనుకుంటున్నారు? తిరిగి లేచడం కొంతమంది నమ్మట్లేదు. ఇంకా సమాధిలో ఉన్నారని ఎంతమంది అనుకుంటున్నారు? ఆయన సమాధిలో లేడని సమస్త ప్రపంచం మొత్తం నమ్ముతుంది. ఆ కాలంలో కూడా తన యొక్క శిష్యులు ప్రతి ఒక్కరూ నమ్మారు. కానీ ఈ కాలంలో ఇంకా కొంతమంది నమ్మలేని స్థితిలో ఉన్నారంటే కారణం అది మన ఆత్మీయ స్థితి అక్కడ దాకా రాలేదని. సో దాని గురించి మనం ఆలోచించట్లేదు, ప్రభు గురించి ఆలోచించట్లేదు. సో వాళ్ళ గురించి నేను ఆలోచించట్లేదు. అయితే ఇక్కడ మనకి ఏం చెప్తా ఉన్నాడు? లూకాసు వార్త అయినా అపోస్తుల కార్యంలో అయినా ఏమైతుంది? ఎప్పుడైతే ప్రభువుని శిలువపై నుంచి తీసుకొని వెళ్ళి ఆ యొక్క సమాధిలో ఎప్పుడైతే పెట్టారో, 3వ దినాన ఏ రీతిగా అయితే ప్రభువు చెప్పిన ప్రకారం తాను లేచి సజీవుడిగా బయటికి వచ్చాడు. దాని తర్వాత మగ్దలేని మరియ ఇంకొక మరియ కలిపి ఏం చేస్తా ఉన్నారు? ప్రభు ఉన్నాడా లేడా, అసలు నిజంగా లేచాడా లేదా అని ఆ కన్ఫ్యూజన్ లో వెతుకుతా ఉన్నారు ప్రభుని. ఆ సమాధి దగ్గరికి వచ్చి చూస్తే ఏం కనిపించింది వాళ్ళకి? ఏం కనబడింది?
రాయి దొర్లించబడింది. ఇంకేం కనపడింది? కాలి సంబంధం. రైట్. ఖాళీ సమాధి కనపడింది. ఖాళీ సమాధి కనపడేసరికి వాళ్ళు గుండెలు బాదుకుంటున్నారు. నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారు, నా ప్రభుని ఎవరు ఎత్తుకొని పోయారు అని చెప్పేసి గుండెలు బాదుకుంటూ ఏడుస్తా ఉన్నారు. అప్పటికి ఇంకా ఆత్మీయ నేత్రాలు తెరవబడట్లేదు వాళ్ళకి. ఏం చెప్పాడు ప్రభుని? మూడో దినమున ఖచ్చితంగా లేస్తాను అని చెప్పి ఆయన ప్రామిస్ చేసి ఆ శిలువ దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ వీళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఇంకా ప్రభు శరీరం ఎట్లా ఉందో ఏందో చూసుకుందాం పదా, ప్రభు శరీరాన్ని కనిపెడదాం పదా అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వచ్చారు. తెల్లవారుజామున పరిగెత్తుకుంటూ వెళ్ళారని చెప్పేసి మనం చూస్తా ఉన్నాం. సో పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే ప్రభుని ఎత్తుకుతా ఉన్నారు. అక్కడ ఏం చేస్తా ఉన్నారు? ప్రభు శరీరం కనబడట్లేదు. కనబడిపోయేసరికి ఏమైతుంది? గుండెలు పాదుకుంటూ నా ప్రభుని ఎవరు వెళ్ళిపోయారని చెప్పేసి పరిగెత్తుకుంటూ ఎదుర్కొంటా ఉన్నారు. అప్పుడు ఏం జరిగింది? బయట ఒక మనిషి తెల్లని వస్త్రంతో వాళ్ళకి ఎదురుపడితే ఏం చేస్తారు? వీళ్ళు అమ్మో ఎవరో దెయ్యం అని అనుకొని భయపడి పక్కన ఉంటారు. పక్కన ఉంటే ఆయన ఏమంటున్నాడు? అని పిచ్చోళ్ళ మీరు ఎందుకు సజీవుడైన వాడిని మృతులు ఎందుకు ఎదుగుతున్నారు మీరు అని చెప్పేసి అంటారు. ఆయన వాళ్ళకి నమ్మకం కనిపించదు. ఆ తర్వాత ముందుకు వెళ్తారు. మళ్ళీ కొంతమంది మనుషులు కూడా చెప్తారు, అంటే ఇద్దరు మనుషులు తోటమాలలాగా వాళ్ళకి కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు కూడా చెప్తారు సజీవుడైన వాళ్ళని ఎందుకు ఎత్తుకుతున్నారు అని అనేసరికి అప్పుడు వెళ్ళిపోయి ప్రభుని ఎవరు ఎత్తుకెళ్ళిపోయారో ప్రభు కనపడట్లేదు అని చెప్పేసి ఎవరికి చెప్తారు? సీమోన్ పేతురుకి చెప్తారు. సో సీమోన్ పేతురు వాళ్ళు కూడా ఏం చేస్తారు? యోహాను సువార్త 20:6-7 ఒకసారి చూడండి. అంతటా సీమోను పేతురు అతని వెంబడి వచ్చి సమాధిలో ప్రవేశించి నారబట్టలు పడి ఉంటూ ఆయన తల రుమాలు నారబట్టల మీద ఉండక వేరుగా ఒక చోట చుట్టి పెట్టి చూసాను. చదవండి. అప్పుడు మొదట సమాధి యొద్ద వచ్చిన ఆ శిష్యుడు లోపలికి పోయి చూచి నమ్మెను. చాలు. వీళ్ళ అప్పటికి అక్కడ దాకా వచ్చేదంత వరకు కూడా వాళ్ళకి ఏంటి? నమ్మకం లేదు. కానీ ఎప్పుడు నమ్మకం కుదిరింది? లోపలికి వెళ్ళి చూసి అప్పుడు నమ్మారు. ఏం నమ్మారు? ప్రభు సమాధిలో లేడు, ఆయన చెప్పినట్టుగా సజీవుడుగా తిరిగి లేచాడు అని నమ్మారు. ఇవన్నీ రుజువులు. ప్రభు లేచాడా లేవలేదా అనేది వాక్యానుసారంగా మనకి ఇస్తున్న రుజువులు. అయితే ప్రకటన గ్రంథము 1:18 దేవుడు ఏం చెప్పాడు? నేను మొదటి వాడును కడపడి వాడును మృతునైతుంది కానీ ఇదిగో యుగ యుగములు సజీవునై ఉన్నానని చెప్పి చెప్తున్నాడు. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15:55 చూడండి. ఆయన సజీవుడిగా లేచి ఏం చేశాడంటే మరణానికి సవాల్ చేశాడు. ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముల్లెక్కడా? చాలు. ఏంటి? మరణానికి ఏం చెప్పాడు? సవాల్ చేస్తా ఉన్నాడు. ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ? ఓ మరణమా నీ విజయం ఎక్కడ? అంటే క్రీస్తు పైన విజయాన్ని మరణం పొందగలదా? మనం ఇంతకుముందు చూసుకున్నాం ఒక వాక్య భాగం. ఏం చెప్పాడు దేవుడు? ఎవరును నన్ను చంపలేరు, నా అంతటా నేనే బలియాగంగా అయ్యా, నా అంతటా నేనే నా ప్రాణాన్ని ఇచ్చాను, తిరిగి నా అంతటా నేనే దాన్ని తీసుకునే శక్తి నాకు ఉంది అని చెప్పి ప్రభు చెప్పాడు. అలాగే ఏం చెప్తా ఉన్నాడు? నేను మరణాన్ని జయించి మరణానికే సవాల్ చేస్తా ఉన్నాను. ఈ మరణానికి సవాల్ చేయడం అనేది ఆది కాండంలో ఎప్పుడైతే మన ఒకసారి చదవండి. ఆది కాండం 3:15 ఆదాము పాపం చేసి దాక్కున్నప్పుడు దేవుడు ఒక శాపాన్ని పెడతా ఉన్నాడు. పెట్టినప్పుడు ఏం చెప్తారు? స్త్రీకిని నీకుని వైరంను కలగజేస్తాను, నువ్వు దానిని తల మీద కొట్టుదు, అది నేను మడ మీద కొట్టును అని చెప్పేసి ఒక వాక్యం ఉంటుంది. ఒకసారి చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానముకును ఆమె సంతానముకును వైరము కలుగజేసేదును, అది నేను తల మీద కొట్టును, నీవు దాని మెడ మీద కొట్టుదు అని చెప్పాను. చాలు. ఆ వాక్యము ఇక్కడ నెరవేరింది. సో అదేంటి అంటే మరణం ఏం చేసింది? ప్రభుని మింగజుద్దామని చూసింది, కానీ మరణమే మృంగివేయబడింది. ఎక్కడ? ప్రభు దగ్గర. సో ఆయన అంత శక్తిమంతుడు. ఎందుకోసం ఆయన అలాంటి కార్యాలు చేయగలుగుతా ఉన్నాడంటే కీర్తన 28:1 మనం చూసుకున్నట్లుగా ఆయన గొప్ప దేవుడు. ఎవరైనా గొప్ప వాళ్ళే గొప్ప పనులు చేయగలుగుతారు. సో గొప్ప దేవుడు కాబట్టి గొప్ప కార్యములు ఇక్కడ జరగబడి ఉన్నాయి. ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన జీవించినంత కాలము ఏం చేయబడుతూ వచ్చాడు? కానా పెళ్లిలో ఏం చేశాడు? మొదటి క్రియ నీళ్లను ద్రాక్షరసంగా చేశాడు. దాని తర్వాత కుంటి వారికి నడకనిచ్చాడు, గుడ్డి వారికి చూపునిచ్చాడు, దెయ్యములు పట్టిన వాడిని బాగు చేస్తూ వచ్చాడు. ఇలా చూసుకుంటూ పోతే అనేక కార్యాలను ఆయన చేసిన వాడిగా మనం చూస్తా ఉన్నాం. ఎందుకు చేయగలిగాడు అని అంటే ఆయన చేయగలిగిన శక్తిమంతుడు కాబట్టి.
ఆయనకి ఆ శక్తి ఉంది, ఆయనే దేవుడు కాబట్టి ఆయన అన్ని కార్యాలు చేయగలిగాడు. అంత మాత్రమే కాదు, ఆయన గొప్ప రెండవ తిమోతి 1:12 ఒకసారి చూడండి. రెండవ తిమోతి 1:12. ఆ హేతువు చేత ఈ శ్రమను అనుభవించున్నాను కానీ నేను నమ్మిన వారిని ఎరుగుదును కనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దాన్ని 91వ కీర్తన 14-16. అతను నన్ను ప్రేమించినాడు గనుక నేను అతన్ని తప్పించదును. అతను నా నామం ఎరిగినవాడు కనుక నేను అతన్ని గనపరిచెదను. అతను నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చేదను. శ్రమలో నేను అతనికి తోడైందును. అతన్ని విడిపించి అతని గొప్ప చేసేదను. దీర్ఘాయు చేత అతను తృప్తిపరిచేదను. నా రక్షణ అతనికి చూపించేదను. చాలు. ఏం చేస్తూ ఉన్నాడు? గొప్ప రక్షణను ఇవ్వడం మాత్రమే కాదు, అతన్ని ఎవరైతే ప్రేమిస్తారో వారితో ఏం చేస్తా ఉంటున్నాడు దేవుడు? తను అడిగిన ప్రతిదీ ఇస్తా ఉంటున్నాడు. దీర్ఘాయు చేత తృప్తిపరుస్తా ఉంటున్నాడు. గొప్ప రక్షణ అతనికి ఇచ్చి ఏం చేస్తాడంట? నిత్యము అతనితో సహవాసం చేస్తానని చెప్పి దేవుడు చెప్తా ఉన్నాడు. కానీ దేవుడు మన ఎదురుగా ఉండి మన తలుపు తచ్చు, నేను నీ దగ్గరికి వస్తాను, నీతో జీవిస్తాను, నీతో సహవాసం చేస్తాను, నీతో ఉంటాను, నీకు కావాల్సిన ప్రతిదీ ఇస్తాను అని చెప్పేసి దేవుడు అంతగా ప్రయాసపడి మన ఎదురుగా ఉంటే మనం మాత్రం తలుపు తీయలేని పరిస్థితిలో ఉన్నాం. మన జీవితాలు ఆ రీతిగా ఉంటున్నాయి. మనం ఎందుకు తలుపు తీయలేకపోతున్నాం అని అంటే, ప్రభువు మన దగ్గరికి వస్తే మనకు కావాల్సిన ప్రతి ఎంజాయ్మెంట్ తప్పిపోతుంది మన దగ్గర నుంచి. దాన్ని మనం అనుభవించలేము. ఆ రుచి మళ్ళీ మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏం చేస్తామో, లోకానికి ప్రాధాన్యత ఇచ్చేసి అసలైన దేవుణ్ణి ఏం చేస్తామో, ఇంకా నువ్వు ఆ తలుపు దగ్గర ఉండు అని చెప్పి అక్కడే ఉంచుతున్నావు. ఒకనొక రోజు వస్తుంది, ఆ తలుపు బద్దలైపోతుంది, అప్పుడు నువ్వు ఉండవు. చాలాసార్లు చాలా సందర్భాలలో మనం చెప్తూనే ఉన్నాం, ఆయన దొరికిన కాలంలోనే ఆయనను మనం వెతకాలి, ఆయనను మనం వేడుకోవాలి, ఆయన సమీపంగా ఉన్నప్పుడే ఆయనను చేర్చుకోవాలి. ఎప్పుడైతే చెయ్యి దాటిపోతుందో మన జీవితం అల్లకల్లోలం అవుతుంది. చాలా మంది జీవితాలు మన కళ్ళ ముందే చూస్తారు. పెద్దవాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు ఎంతోమంది జీవితాలు వాళ్ళ కళ్ళ ముందు చూసి ఉంటారు. కారణం ఏంటి? అరే, నీకు సహాయం చేసేవాడు నీ ఎదురుగా ఉన్నాడు, నిన్ను కాపాడేటోడు నీ ఎదురుగా ఉన్నాడు, నీకు ఏది కావాలంటే అది ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? అతడు నన్ను ప్రేమించున్నాడు కదా, నేను అతను ఏం చేస్తాడంట? తప్పిస్తాడు. మనకు కావాల్సినది మన కష్టాలు, మన వేదనలు, మన కన్నీరు నుంచి మనకు కావాల్సినది విడుదల. ఆ విడుదల ఎవరు ఇస్తారు? ఇచ్చేది ప్రభువైన యేసుక్రీస్తు మాత్రమే. ఎంతో మందికి సాయం చేసిన గొప్ప దేవుడు, ఎన్నో అద్భుత కార్యాలు చేసిన గొప్ప దేవుడు, ఇంపాసిబుల్ ని కూడా పాసిబుల్ చేసి చూపించాడు. మరణాన్నే జయించి సజీవుడిగా చేసిన గొప్ప దేవుడికి నీ నా కష్టాలు బాధలు ఉన్న తక్కువ ఎక్కువ? అది చేయలేడని మనం అనుకుంటున్నామా? ఆయన సమస్తము చేయగలడు, ఆ శక్తి ఆయనకు ఉంది. కాకపోతే ఏంటంటే ఆ శక్తిని మనం ఆశ్రయించలేని స్థితిలో ఉన్నాం అంతే. రుచి చూచి తెలుసుకొనుడి అని దేవుని యొక్క వాక్యం మనకు సెలవిస్తాం. ఎక్కడ చూస్తాం మనం రుచి? ఇప్పుడు ఫర్ సపోజ్ హైదరాబాద్లో ఒకప్పుడు ఏముండేదంటే పారాడైస్ బిర్యానీ ఇస్ బెస్ట్ అంటారు, రైట్? సరే, పల్లెటూరు లోపల ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు? అరే, నిజంగా హైదరాబాద్ వెళ్తే ఆ పారాడైస్ బిర్యానీ ఒకసారైనా రుచి చేయాలి అని చెప్పేసి అనుకుంటారు. ఇప్పుడు ఇద్దరం వచ్చాం, ఒకళ్ళు తిన్న వాళ్ళు ఉన్నారు, ఒకళ్ళు చెప్పేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు చెప్పేవాడు ఏం చేస్తాడు? పారాడైస్ బిర్యానీ అలా ఉంటుంది, ఆ టేస్ట్ ఉంటుంది, ఈ టేస్ట్ ఉంటుంది, ఇంత బాగుంటుంది అని చెప్పేసి పక్కన పోయి చెప్తున్నాడు. ఇప్పుడు తిన్నవాడు ఏం చెప్తాడు? అది అసలు ఎగ్జాక్ట్గా ఎలా ఉంది అనేది ఆయన చెప్పగలుగుతాడు. ఇప్పుడు వినేవాడు ఎవరిది నమ్మాలి? ఎవరిది నమ్ముతావు? తిన్నవాడిది నమ్ముతావు. తిన్నవాడి కంటే గొప్పగా పక్కనవాడు చెప్తున్నాడు, తిన్న వాళ్ళది నమ్ముతాం, రైట్? సో రక్షణ యొక్క విలువ అనేది రక్షింపబడిన తర్వాత ఆ వ్యక్తి చెప్పినప్పుడు, ఆ వ్యక్తి యొక్క జీవితం చూసినప్పుడే మనకు అర్థమవుతుంది. నువ్వు రక్షింపబడకుండా నా జీవితంలో నేను కారు కొనుక్కున్నాను, నేను బిల్డింగ్ కొనుక్కున్నాను, నేను అది చేసుకున్నాను, ఇది చేసుకున్నాను అని ఎంతమంది చెప్తారు. కానీ దాన్ని బట్టి నువ్వు ప్రభు దగ్గరికి వస్తే నీ జీవితం బాగుపడుతుందా? మొదట ఆయన రాజ్యమును నీతిని వెతుకుమన్నాడు, అప్పుడు అవన్నీ నీ దగ్గరికి వస్తాయి. నువ్వు రాజ్యాంగ నీతిని పక్కన పెట్టేసి
సో దేవుడి దగ్గరికి వస్తే నాకు కార్ వస్తుందంట, దేవుడి దగ్గరికి వస్తే నాకు ఇల్లు వస్తుందంట, దేవుడి దగ్గరికి వస్తే నాకు ఈ ఆస్తి వస్తుంది, ఈ పలుకుబడికి వస్తుంది, నేను అది ఆ గొప్ప సంపాదించుకోగలుగుతానని చెప్పేసి నువ్వు ప్రభు దగ్గరికి వచ్చావు అనుకోండి, దానివల్ల ఉపయోగం ఏంటి? అఫ్కోర్స్ వస్తుంది అనుకోండి, వచ్చింది అనుకోండి, ఎంతకాలం అనుభవిస్తావు? శాశ్వతంగా ఉంటావు దాంతో? దాన్ని నువ్వు శాశ్వతంగా అనుభవిస్తూ ఉంటావు? కొంతకాలానికి మొత్తం వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. కానీ ఏదైతే నువ్వు రక్షింపబడి రక్షణను నువ్వు ఏదైతే నువ్వు తీసుకుంటున్నావో ఆ రక్షణ యుగ యుగములు నీతో ఉంటుంది. యుగ యుగములు దేవునితో సహవాసం చేసే ఒక ఆధిక్యతను ఇస్తుంది. ఆ రక్షణ నువ్వు పొందుకుంటే దేవునితోనే నువ్వు నిత్యం సహవాసం చేస్తూ ఉంటావు. దేవుడు నీతోనే ఉంటాడు. ఇంకేం కావాలి? ఒక ఊర్లో ఒక రాజ్యం అంట. ఆ రాజ్యంలో ఒక ఏమంటారు, ఇప్పుడు ఫర్ సపోజ్ మనకి ఒక సీఎం ఎట్లనో అక్కడ కూడా ఒక రాజు అలాంటి వాడు అనుకోండి. ఒక కడు బీద గ్రామం ఒకటి ఉంది. ఆ గ్రామంలో కడు బీద స్థితిలో ఉన్న ఒక కుటుంబం ఉంది. ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. ఏం అనౌన్స్మెంట్ వచ్చిందంటే, ఈరోజు రాజు మీ దగ్గరికి వచ్చి భోజనం చేయాలనుకుంటున్నాడు అన్నారు. పలానా ఇంటి దగ్గరికి వచ్చి రాజు భోజనం చేస్తారంట అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ వచ్చింది. అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నుంచి ఏం జరుగుతుంది జనరల్గా చెప్పండి? సీఎం పోనీ ఇక్కడికి రావాలనుకుంటున్నాడు, ఏం జరుగుతుంది? మొత్తం అప్పటి వరకు ఏం జరగనివి అప్పటికప్పుడు అకస్మాత్తుగా అన్ని జరిగిపోతూ ఉంటాయి. చూసేటప్పుడు పిచ్చోలు అయిపోతారు. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? రకరకాల అంటే ఒక మంచి మంచి రోడ్లు వచ్చేస్తాయి, కావాల్సిన ప్రతి ఫెసిలిటీ వచ్చేస్తుంది, అన్నీ వచ్చేస్తాయి. ఆయన ఈ చిన్న రూమ్లో ఎందుకు తింటాడు అని చెప్పేసి పెద్ద భవనం కట్టేస్తారు. ఆ భవనంలో వీళ్ళని ఉంచుతారు. చాలా రకాలు అన్నీ జరిగిపోతూ ఉంటాయి కదా. రాజు వస్తాడు. రాజు వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఇప్పుడు కడుపీద స్థితిలో ఉన్నాడు ఏమవుతాడు? ఆ ఊర్లో అధిక ధనవంతుడు అయిపోతాడు. అందరు అప్పుడు ఎరా అనేవాడు ఏమో, సార్ కొంచెం మీరు ఏమన్నా నాకు హెల్ప్ చేస్తారా సార్? అది రైట్. ఎలా మారిపోతుంది జీవితం? పాపపు స్థితిలో, పాపపు మరకలతో, పాపపు రక్తంతో మనమంతా ఏమైతా ఉన్నామంటే దేవునికి మన మొహాన్ని చూపించుకోలేనంత అందవికారంగా మన జీవితాలు ఉన్నాయి. అలాంటి జీవితాలని మనల్ని పరిశుద్ధపరిచి హిమము కంటే తెల్లగా మన హృదయాన్ని మర్చి ప్రభుత్వ సంబంధాన్ని కలపడం కోసం ప్రభు యేసుక్రీస్తు ఏం చేశాడు? నీ నిమిత్తం నా నిమిత్తం ఈ లోకానికి వచ్చి మన పాప భారం అంతా ఆయన పైన వేసుకొని కల్వరి శిలువలో మరణం పొంది సమాధి చేయబడి తిరిగి నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన సజీవుడిగా లేచి ఉన్నాడు. ఇప్పుడు సజీవుడిగా లేవడం మాత్రమే కాదు, యుగ యుగంలో కూడా ఆయన సజీవుడిగా ఉంటానని చెప్పేసి మనకి వాగ్దాన పూర్వకంగా మనకి ప్రామిస్ చేస్తా ఉన్నాడు. అంత సజీవుడైన గొప్ప దేవుడు నీ పాపం నా పాపాన్ని కడిగి మనల్ని పరిశుద్ధపరిచి నీకు నేను నిత్య జీవాన్ని ఇస్తానని చెప్పి మనకి చెప్తా ఉంటే, ఇంకా మనం ఆయన అంగీకరించకుండా, ఇంకా మనం హృదయమంతతో ఆయన ఆరాధించకుండా ఉంటే మన జీవితాలు ఎందుకు చెప్పండి? మనం ప్రభు మన దగ్గర నుంచి కోరుకున్నది ఒకటి, నీ ఆస్తి కాదు, అంతస్తు కాదు, పలుకుబడి కాదు, ఏది కాదు, విరిగి నలిగిన హృదయం. ఎవడైతే దీనుడే విరిగి నలిగిన హృదయంతో ఆయనకు ఆరాధిస్తాడో ఆ ఆరాధనని స్వీకరించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. మన మధ్యలో ప్రభు ఉన్నాడు. నీవు చేసే ఆరాధన పక్కన వాళ్ళ గొప్ప కోసమో లేకపోతే ఎవరి కోసమో, నేను చూడండి ఎంత బాగా ఆరాధన చేస్తున్నాను, ఎంత మంచి పదాలతో ఆరాధన చేస్తున్నాను, పదాలు ముఖ్యం కాదు, ఆ సీక్వెన్స్ ముఖ్యం కాదు, నువ్వు ఏం చేస్తున్నావు ముఖ్యం కాదు. నీ హృదయము ఏ రీతిగా తెరవబడుతుంది, దేవునితో నువ్వు ఏ రీతిగా మాట్లాడుతున్నావు, దేవుడు నీ జీవితంలో చేసిన అతి గొప్ప మేలేంటి? పాపం నుంచి విడిపించబడినందుకు వందనాలు, నన్ను నీ బిడ్డగా చేర్చుకున్నందుకు వందనాలు, నీ గొప్ప రక్షణ నాకు ఇచ్చినందుకు వందనాలు. ఇలాంటి ఆరాధన అక్కడక్కడ మాత్రమే కనిపిస్తుంది. ఎందుకంటారు? గడిచిన కాలంలో నాకు ఇల్లు లేదు, ఇల్లు ఇచ్చినందుకు వందనాలు. గడిచిన కాలంలో నాకు కారు లేదు, కారు ఇచ్చినందుకు వందనాలు. పిల్లలు లేరు, పిల్లలు ఇచ్చినందుకు వందనాలు. ఎవ్రీథింగ్ ఉంటాయి. అతి ముఖ్యమైనది ఏంటి అంటే మన జీవితంలో పాపి రక్షింపబడుట, పాపం నుంచి విడుదల పొందుట, అది గొప్ప రక్షణ మనకి. దాన్ని బట్టి మనం దేవుని ఆరాధించాలి. ఏదైనా పునరుద్ధానుడై వచ్చాడు అంటే ఎవరి కోసం వచ్చాడు? నీ కోసం, నా కోసమే కదా. నిన్ను నన్ను పరలోక రాజ్యంలో వారసులుగా చేయడం కొరకే కదా. దేవుని నుంచి పోగొట్టుకున్న సంబంధాన్ని తిరిగి దేవునితో కలిపి తిరిగి దేవునితో జీవించడానికే కదా ఆయన ఇంత శ్రమపడి, ఇంత శిల్వయాగమై సమాధి చేయబడి తిరిగి లేచింది దాని కొరకే కదా. దాన్ని బట్టి వందనాలు ప్రభు అని హృదయమంతుతో చెప్పే స్థితిలో మనం ఉండాలి. దేవుడు కోరుకునే ఆరాధన. అందుకే అంటారు కదా, చాలా చోట్ల చాలాసార్లు మనం డిస్కస్ చేస్తామండి, ఆరాధించేవారు ఎలా ఆరాధించాలంట? ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఎందుకంటే ఆయన సత్యవంతుడు.
ఆయనే మార్గము, సత్యము, జీవము అని చెప్పాడు. సత్యము ఆయనే, మార్గము ఆయనే, జీవము కూడా ఆయనే చెప్పాడు కదా. ప్రకటన గ్రంథం 1:18 యుగ యుగములు సజీవుడమై ఉంటాను. లోకం యొక్క పాతాళం యొక్క తాళం చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? ఆయన దగ్గర మాత్రమే ఉంది. నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు పరలోకానికి వెళ్ళలేవు, నీకు ఇష్టం వచ్చినట్టు నువ్వు నరకానికి వెళ్ళలేవు. దెర్ ఇస్ ఎ సీక్వెన్స్, దెర్ ఇస్ ఎ స్టాండర్డ్. నీకు అక్కడ ఏం చేయదు, ధర్మశాస్త్రం ఎదుట నేను నిలబడినప్పుడు ఏం చేస్తా, అప్పుడు తీస్తాడు జీవగ్రంథం. ఇలా మనం బైబిల్ ఓపెన్ చేసినప్పుడు జీవగ్రంథం ఓపెన్ చేస్తాడు. నేను మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నా. ఆ జీవగ్రంథంలో నీ పేరు నా పేరు ఉంటేనే మనం పరలోకానికి వెళ్తాం. ఉండకుండా నువ్వు ఎన్ని మంచి కార్యాలు చేయి, ఎంత లగ్జరీగా బతుకు, దేవుని కోసం ఎన్ని చేయి, వేస్ట్. అది దాంట్లో నీ పేరు సంపాదించబడాలంటే ఆత్మానుసారమైన జీవితంలోనికి మనం రావాలి. ఆత్మానుసారంగా దేవుని ఆరాధించే వరంగా మనం ఉండాలి. ఆత్మానుసారంగా దేవునికి ఇష్టలుగా జీవించే రీతిగా మన యొక్క జీవితాలు ఉండాలని దేవుని కోరుచా ఉన్నాడు. మనం హృదయమంతతో దేవుని ఆరాధించుకున్నాం. దేవుడి వాక్యం దీవించుకుంటాం.